హాయ్ అమ్మా. వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను రా. 2 రోజులు ఉపవాసాలు కదా, మరి అన్ని పనులు చక్క పెట్టుకుని ఉండుంటాం. అందుకని చెప్పి ఈవేళ సండే చక్కగా 2 రకాల కూరలు వండి ఆ, నాన్ వెజే, పెసరపప్పు చారుతో నేను ఎలా వండేని ఏంటనేది అని చెప్పేసి పొయ్యి దగ్గరికి నాడండి. ఇప్పుడు శుభలేక పట్టుకొచ్చారమ్మ, ఇక్కడ చెప్పేసి లోనికి వెళ్దామని చెప్పి. ఓకేనా? నాడండి అమ్మ. రెండమ్మ కిలో చికెన్ మెటీరియల్ చూపిస్తున్నానమ్మా. ఇదిగో 2 ఉల్లిపాయలు సన్నగా తరుక్కోండి, సీరికలుగా చిన్న ముక్కలు. 4 పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకున్నాను. ఇదిగో అదలా మగ్గుతూ ఉండదు, మీకు చూపిస్తాను ఏమేమి వేస్తున్నాను అన్నది. ఈవేళకి అప్పుడు 6 రోజులు అయిందమ్మా ఇంట్లో నాన్ వెజ్ వండి, పూజలు మళ్ళీ ఏం వండలేదు. ఓకేనమ్మా. ఇదిగో కిలో చికెను చక్కగా బాయిల్ చేసుకున్నాను. బాయిల్ ఏంటి తెలుసా? ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోండి, 1 స్పూన్ ఉప్పు వేసుకోండి ఏమ్మా. చక్కగా కొద్దిగా యాలక్కాయ పౌడర్ వేసి 2 పొంగులు రానివ్వండి, వడకట్టుకోండి. వడకట్టుకుని మళ్ళీ కడక్కండి. కడగకుండా ఉంటే బాగుంటుంది, మళ్ళీ సప్పపడిపోద్ది కడిగితేని. ఓకేనమ్మా. ఒక్క బాయిల్ మాట ఇది కిలో చికెను. ఇదిగో 1.5 స్పూన్ కారం వేసుకున్నాను, 1 స్పూన్ ఉప్పు వేసుకున్నాను, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పౌడర్, 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు, తగినంత జీడిపప్పు. జీడిపప్పు కూడా ఇందులో వేసేసుకుందాం. ఓకేనమ్మా. ఇదిగో ఇది ఎలా మగ్గుతూ ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ బాయిల్ అయిపోయింది కదా. సన్నగా తరగండి. ఇవాళ మిశ్రమంలో కొట్టింది అక్క. కరివేపాకు చికెన్ ఫ్లేవర్ బాగుంటుందమ్మా, మంచి స్మెల్ కూడా బాగుంటుంది. ఇదిగో మళ్ళీ నవంబర్ వచ్చేదాకా మనకు కొత్తిమీర దొరకదు కదా, నాటు కొత్తిమీర, బెంగళూరు కొత్తిమీర. ఇవాళ సండే స్పెషల్ మాట. అందరూ అలాగే వండుకోరు కదా పాపం. ఈ 4 రోజుల నుంచి అడావుళ్ళు పూజలు, ఇంకొక వారం ఉంది అదమాట. చాలా బాగా చేసుకున్నారు అందరూ కూడా. మగ్గిపోయింది కాబట్టి ఇప్పుడు చూడండి, కారం వేస్తున్నాను, సాల్ట్ కావాలంటే మళ్ళీ వేసుకుందరు. 1 స్పూన్ కాడికే మీకు లెక్క చూపించా. ఇంట్లో మొన్న ఆడుకున్నానమ్మా గరం మసాలా, నాకు నెలకన్నా ఎక్కువ రాదు. అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా ఎంతకీ వీడియోలు చేస్తూ ఉంటాను. ఈ మధ్య మధ్యలో అంకుల్ గారు ఎవరో ఒకళ్ళకి వండించమని పట్టుకొస్తూ ఉంటారు, అయిపోద్ది. అందుకని అత్తమాని ఆడుతూ ఉంటాం. ఇవి చూసారా ఇలా వచ్చాయి. ఇప్పుడు మనం ఇందులోకి ఆ మాట చెప్తూ మర్చిపోయాను, మా వదిన 2 లీటర్లు పెరుగుతూ వండి పెట్టుకుని పట్టుకొచ్చింది ఏలుపూర్ నుంచి, మా 3వ వదిన మాట. అంతే. చూసారా, రెస్టారెంట్లోనూ ఇలా గ్రేవీ తయారు చేసుకుని ఉంచుకుని అలా బాయిల్ చేసుకుని ఉంచుకుంటారు. మనకి వేడివేడిగా పొగలు వచ్చేలాగా వేస్తుంది అనుకుంటాం కదా, ఇలాగే ఈ గ్రేవీ పక్కన పెట్టుకుంటారు. బాయిల్ చేసుకున్న ముక్కలు 4 వేసుకుంటారు అన్నమాట ప్యాకింగ్కి. చూసారా, ఒక అరకప్పుడు వాటర్ వేసుకుంటున్నాను, అప్పుడే ఇదంతా పడద్ది. ఉప్పు కారం అన్ని గరం మసాలాలు కూడా ఇందులోనే, కొంచెం కొత్తిమీర వేసుకుంటా. నా వీడియోలు చూసి వాళ్ళు అందరూ కూడా చూడండి, వండింది కదా చికెన్ అనుకోకండి. నేను ప్రతిదీ ఒక్కో రకం ఒక్కొక్కలాగా వండుతాను నేను, మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. మీకు పని కూడా సులువుగా అవ్వాలా, టేస్ట్ రావాలి. నిన్న శివటం వెళ్ళాను తాంబళాలు తీసుకుంటా, కానీ వెళ్తే అక్కడ పాలరాజు గారు మిస్సెస్, ఏమండి మాకు రాని వంటలు వండండి అంది. అలాగేనమ్మా, నన్ను ప్రతి ఒక్కళ్ళు పిల్లలు చికెనే ఇష్టపడుతున్నారా, చికెన్ మీకులాగా రావట్లేదండి చెప్పండి అంత. అలాగేనమ్మా, రేపు సండే కదా చేస్తాను, మీ వీడియో వచ్చేటప్పటికి తక్కువని చూస్తామండి అని చెప్పి ఇదిగో చికెన్ వేసుకుందామమ్మా. ఇదిగో ఉడకలేదు అనుకుంటున్నారమ్మా, చూసారా అలా వచ్చేస్తుంది. అదిగో కొద్దిగా వాటర్ పోసుకున్నాం అనుకో అమ్మా, పడద్దన్నమాట. ఓకేనమ్మా. దీన్ని సిమ్లో పెట్టుకుని ఇంకో ప్రాసెస్ చూపిస్తాను మీకు. ఓకేనా? ఓకేనమ్మా. ఇది కార్జం గుండెకాయ, కోడి గుండెకాయ కందనకాయలు అన్నమాట. ఇది చాలా ఇష్టం అంకుల్ గారికి. ఈ నెలలో ఒకసారన్నా తెచ్చుకుంటాడు ఆయన. తర్వాత వచ్చి మన గుండెకు కూడా చాలా మంచిదంటమ్మా, అందుకని పని కట్టుకుని తెచ్చుకుంటారు. అవి మనకి పోసుకున్నప్పుడు ఇవ్వండి అంటే ఇవ్వరు, అది ఇటుగా తెచ్చుకోవాలి 1/2 కేజీ మాట. ఇది అందులో ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు,
అంత కరివేపాకు వేయండి. అది బాయిల్ చేసేయండి. సేమ్ పసుపు ఉప్పు కొంచెం వెలక్కాయ పౌడర్ శుభ్రంగా బాయిల్ చేసేసి వాటర్ తీసేయండి. కడక్కండి. మనం ఆల్రెడీ కడుక్కునే కదా వేసుకుంటామో. ఓకేనమ్మా. ఫ్రై అనేది ఇంచుమించుగా సేమ్ మసాలాలే పడతాయమ్మా, ఇందులో తేడా ఏమి ఉండదు. ఉల్లిపాయ కనపడకుండా, అందరికీ మిషన్లు ఉండవు, సన్నగా తరగండి. మేము కత్తిపేట ఉన్నప్పుడు కూడా ఇలాగే కోస్తాం. అయితే మిషన్ తెచ్చింది కాబట్టి ఒక్కొక్కసారి అలాగా పని అవ్వలేదనుకో మిషన్లో కొట్టుకుంటాం అన్నమాట. అదిగో చూసారా, అదేమవుద్దంటే కొంచెం వాటర్ అయ్యగానే అందులో పట్టుకుంటాం. ఫ్లేవర్ దగ్గరికి వచ్చేస్తుంది, ఎగిరిపోద్ది అన్నమాట. పోస్ట్ ఫ్రై అయిపోద్ది. ఇదిగో సాల్ట్ వేసేస్తున్నాను, మళ్ళీని గరం మసాలా, ధనియాల పౌడరు, కారం, అల్లం వెల్లుల్లి. ఓకేనమ్మా. ఇది ఎలాగో ఇది కూడా బాయిల్ ప్రాసెస్సే, కన్ఫ్యూజ్ అయిపోతారని చెప్పి చక్కగా మీకు అర్థమయ్యేలాగా తీస్తుంది అక్క. ఇదిగో ఇదంటమ్మా చాలా మంచిదంట మగోళ్ళకి. మాకు సాయిబు గారు మా ఇంట్లో అద్దుకుంటున్నారు, వాళ్ళ దగ్గర కొట్టిస్తాం మేము. ఆయన చెప్తారంట చాలా మంచిదండి బాబు అని చెప్పి. అయితే మనం చేసుకునే విధానం ఏంటంటే ఇదిగో చూసారా, చక్కగా బాయిల్ చేసుకోవాలి. ఇది గుండెకాయ, ఇది వచ్చి కందనకాయ. కందనకాయ అంటే కొందరు తెలుసు మేత సంచి, అది తిన్న తిండంతా సంచి వెళ్తుంది మాట, గర్భ సంచిలాగా. అది అంతే. ఇది కూడా చక్కగా సిమ్లో పెట్టుకుని, ఇందులో జీడిపప్పు పేస్ట్ అక్కర్లేద్దమ్మా, చక్కటి కమ్మట పెరుగు పోస్తున్నాను. గేదె పెరుగు మా వదిన తోడండి పెట్టుకుని తెచ్చిందన్నమాట మొన్న పూజకని. సరే, సిమ్లో ఆలస్యమైంది అనుకోకుండా మూత పెట్టేసుకున్నామమ్మా. రెడీ అయ్యాక చూపిస్తాను. అది మగ్గుతుంది. పెసరపప్పు చారులోకి వస్తాను. ఓకేనమ్మా. ఇదిగో ఒక అరకప్పుడు 50 గ్రాముల మాట, అదిగో పెసరపప్పు. దాంట్లోకి ఇదిగో ఒక టమాటా, ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు. ఓకేనమ్మా. ఇవన్నీ ఇందులో వేసుకుంటాను అనమాట. ఇక మనం ఇందులో వేసుకున్నది కరివేపాకు తీస్తాను, ఫ్రిడ్జ్లో ఉంది. ఎల్లుల్లిపాయ, జీలకర్ర, ఆవాలు, మెంతి గింజ, ఎండుమిరపకాయలు, మెంతి గింజ, కరివేపాకు ఇందులో వేస్తాం ఇప్పుడు. ఓకేనమ్మా. ఇదిగో ఒక స్పూన్ పసుపు వేసుకున్నాను, శుభ్రంగా 3 సార్లు కడుక్కున్నాను. ఇదిగో అదిగోనమ్మా మెంతి గింజ, కరివేపాకు కూడా వేసేసాను. ఇప్పుడు మనం ఒక 1/2 లీటరు వాటర్ పోసుకోండి. 3 కూతలు వేయించుకోండి. 3 కూతలు వేయించుకుంటే చక్కగా అన్నీ ఉడికిపోతాయి అన్నమాట. మీకు ఎందుకు ఇలా చూపిస్తున్నానంటే ఒక్కొక్క వీడియో కలిసి వస్తుందని కాదు, మనం ఒక్కొక్కసారి ఇలా వండుకోవాల్సి వస్తుంది. 3 కూరలు కంపల్సరీ వండుకుంటాం. చుట్టాలు రాని, లేకపోతే మనం తినాలనుకున్నప్పుడు ఇంట్లో పిల్లలు ఉంటారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క నచ్చుద్ది. అందుకని మీకు చూపిస్తున్నాను. మా ఇంట్లో మటన్ తినడం, నేను అంకులు తింటాం, మరి తప్పదు వండాలి. ఓకేనమ్మా. ఇదిగో 3 కూతలు వేసిన తర్వాత చూపిస్తా. అదిగోనమ్మా చూసారా, పొయ్యి కళకళలాడిపోతుంది. వారం రోజులైంది బెంగెట్టేసుకుంది పొయ్య. మా పండుబాబుకమ్మ 2 ముక్కలు ఉంటే చాలు, అంతే. 2 వేసిన ఇంకో కూత వేస్తే కట్టేచ్చా. ఓకేనమ్మా. ఇది రెడీ అయిపోయింది, తీసేస్తాను. దీనికి ఒక 2 నిమిషాలు పడద్ది. అదిగో పెసరపప్పు కూత వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. ఓకేనా బంగారం. ఇది ఇలా చాలు. ఇదిగో నాన్ వెజ్ వండుకున్నప్పుడు 2 పూటలో తింటాంరా, వారంలో ఒకసారి తృప్తిగా 2వ పూట తింటాం. లేకపోతే మేము ఇడ్లీ పిండి, అట్టు, దోశ వేస్తానమ్మ నైటు. ఓకేనమ్మా. ఇది కట్టేసుకుంటాం. ఇదిగో చక్కగా ఇందులోకి తీసేసుకుంటాను. టేబుల్ దగ్గరికి వచ్చాక అన్ని వివరంగా చెప్తాను. పెసరపప్పు చారు పలసగా ఉండకూడదు, చిక్కగా ఉండకూడదు. చక్కగా ఇదిగో చూసారా, ఏమి ఉండవు. ఇలాగ ఎప్పుడైతే మనం కుక్కర్లో వేయించుకున్నామో, ఫస్ట్లో నాకు కూడా తెలియకో కోసేసి వేసేసిదండి, ముక్కలన్నీ పక్కకి వేరేస్తున్నారు. అలా కాదు పని అని చెప్పి ఇదిగో చూసారా. ఇప్పుడు పోపులు వేసుకుందాం. అలాగా గిన్నెడు వస్తుంది. వాటర్ మరబెట్టుకున్నాను, సన్నీళ్ళు అసలు పోయకూడదు. పెసరపప్పు చారుకి మనం ఇలా వేసుకున్నప్పుడు పక్కనే కొంచెం వేడి చేసుకోవాలి వాటర్, లేకపోతే చలికొంపు వస్తుందమ్మా. చెప్పాలి కదా, నాకు తెలుసున్నదే అది. ఇది ఎలాగనుకో మనకు రేపటికి కూడా ఉంటుంది.
ఒక్క నిమ్మకాయ బద్ద సౌరుసు. ఓకేనమ్మా. అది. ఇప్పుడు ఆ వెళ్తూ వాటర్ పోసేస్తాను, ఇంకో మరిపోతున్నాయి వాటర్ కట్టేస్తున్నాను. అది ఇలా చేసుకున్నారనుకో బాగుంటుంది. నేను చెప్పినట్టు వచ్చిందా? అంతే. 50 గ్రాముల పప్పు, లీటర్ నీళ్ళు పడతాయి. ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుంటాం తగినంత. అంతే. నిమ్మకాయ చల్లారిపోయిన తర్వాత పిండుకోండి. అంతే. టేబుల్ దగ్గరికి వెళ్ళిపోదాం బంగారం. ఓకేనమ్మా. మీకు సింపుల్గా చెప్పేది ఏంటంటే యూట్యూబ్ వాళ్ళకి అక్కడ టెన్షన్ పడిపోకుండా, ఎలాగా పిల్లలు మన అందరం టేబుల్ మీదే తింటాం కాబట్టి చక్కగా అక్కడ ఒప్పుడుగా అక్కడ వదిలేసుకుని ఇలా తెచ్చుకుని ఇలా పెట్టుకోండి అమ్మ. ఇది నా సలహా. రండి బంగారం. చికెన్ ఫ్రై, చికెన్ కార్జం ఫ్రై. ఓకేనమ్మా. ఇదిగో ఇది కొంచెం కాలుతుంది ఇప్పుడే కాబట్టి. అదిగో పెసరపప్పు చారు. ఇదిగో నిమ్మకాయ, చిన్న నిమ్మకాయ పెట్టుకున్నాను. చల్లారిన తర్వాత మనం తినేటప్పుడు చల్లారిపోతుంది కాబట్టి ఇదిగో లీటర్ నీళ్ళు పోసుకున్నాను. 50 గ్రాములు. ఇది చక్కగా సరిపోద్ది మన ఫ్యామిలీకి. అదిగో చూసారా, ఈ పలసదనం ఉంటే చక్కగా సరిపోద్ది అన్నమాట. ప్రయాణం హాయిగా ఉంటుంది, అరుగుదల బాగుంటుంది. ఓకేనమ్మా. ఇదిగో మరి అందంగా నచ్చిందని అనుకుంటున్నాను. ఇలా వండుకోండి. మంచి లైక్లు కొడుతున్నారు, చక్కగా చూస్తున్నారు, మంచిగా ఆదరిస్తున్నారా. చాలా సంతోషంగా ఉంది. మీరు ఎలాగ ఎప్పుడైతే లైక్లు కొట్టి ఆదరించారో, చక్కటి మెసేజ్లు పెట్టి చక్కగా పెడుతున్నారు కాబట్టి ఎంతో ఆనందంగా ఉంటుందమ్మా. మాకు ఉత్సాహం వచ్చి ఇలాగే నాకు వచ్చిన వంటలన్నీ కూడా మీకు చక్కగా చూపిస్తాను బంగారం. ఓకేనమ్మా. నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని చక్కగా కొత్తగా ఎవరన్నా ఉన్నా కూడా ఫ్రెండ్స్కి చెప్పి సాయం చేస్తుందని చెప్పి అందరికీ చెప్పండి అమ్మా. మంచి రెసిపీతో ఇలాగే మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది. బాయ్ బాయ్.